రాష్ట్రమంతటా పులివెందుల సంస్కృతిని వ్యాప్తి చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో మంది టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకుందని ఆయన ఆరోపించారు. 9 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తాము కక్ష సాధింపు చర్యలకు దిగుంటే ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అయినా మిగిలేవాడా అని ప్రశ్నించారు. మీకోసం చైతన్యయాత్రలో భాగంగా చంద్రబాబు గుంటూరు జిల్లా గురజాల మండలంలో పర్యటించారు. రాత్రి కారంపూడిలో బస చేసిన ఆయన ఇవాళ మాచర్ల నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ రాత్రికి నాగార్జున సాగర్ మీదుగా చైతన్యయాత్ర నల్గొండ జిల్లాలో ప్రవేశించనుంది. పోలీసులు కొట్టిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి. రాజశేఖర్ రెడ్డి గారు పులివెందుల మాదిరిగా గురిజాలను తయారు చేయాలనుకుంటున్నారు. వీళ్ళకు సాధ్యం కాదని మరొకసారి హెచ్చరిస్తున్నారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. ఐఎస్ పైన మానభంగం, హైదరాబాద్ లో బాంబుల పేలుళ్లు, రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని 125 మందిని ఎత్తనబెట్టుకున్నారు. ఈ నీత కాంగ్రెస్ వాళ్ళు హత్యలు చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడిపోతారనుకుంటున్నారు. భయపడరు. తిరుగుబాటు చేస్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు. మా తమ్ముళ్ళు చూస్తున్నాను, ప్రాణాలు పోయినా సరే లెక్క వెళ్ళడం పోరాడి ముందుకు పోతున్నారు. నేను అందుకని మరొకసారి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా, జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఇలాంటి జరిగితే మాత్రం చాలా తీవ్రంగా తీసుకుంటాం.